ज्येष्ठराजं ब्रह्मणस्पत आदिशृण्वन् योगिभिस्सिद्धसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ सर्वावस्थाङ्गदोषः तस्मै कुण्डलीकाक्षं ददास्याभ्यन्तरश्रुतिः कुण्डलीकाक्षपुण्डलीकाक्षपुण्डलीकाक्षमावहलीवनं दधिरोविद ॐ देवीं वासुमदयं देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो वन्दे शमो जन्दुहानाधेर्मारस् ॐ सर्वेभ्यो महागणेभ्यो ब्रह्मणे नमः। ॐ उत्तिष्ठन्तु भूतपिशाच एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म अभिषेक सहित षोडशोपचार पूजा महाहारतिं करिष्ये। कृष्णे गोदावरी सरस्वती धर्मजे सिन्धु काव्यमयाकेशं काभिराजशीः नामिकं कुर्यन् महन्तेन्दु भयकस्वरेण कदान्तु विवाहितं पुरुषं जगत् नवदतां स्वाभिधीरग्रीवो वियोगिरः गोपालचन्द्रचन्द्रः यः वैकुण्ठाय नीलकण्ठाय प्रत्यक्षरादिकर्वे धराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। अग्रे वदाय तनोरे वदाय तनमो हन्त्रे दहनीयवे तनमो वृक्षेभ्यो हरिदेवेभ्यो नमस्काराय नमः शम्भवे तमयो भवेत नमः शङ्कराय च वन्दुवस्यायं नीहस्तो भगवानयं नीभगवत्तरः మన దక్షిణ గంగా వేదిక పురోహితులు భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు ముందు మనకు మకర సంక్రాంతి సూర్యుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ అందుతుందనే భావన చేత మరి మకర సంక్రాంతి ముందుగా ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా ఈరోజు సూర్యుని యొక్క ముందు రోజు కనుక
మరి సూర్యుని యొక్క సంకల్పం ప్రతి నిత్యం ఇక్కడ 8 సంవత్సరాల నుండి ఈ దక్షగంగా వేదనిత్య హారతి కార్యక్రమం మన ఆశ్రమం అభిషేకాన్ని అందిస్తూ ఉన్నాం, హారతిని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా తులసమ్మవారు కూడా మనం ప్రతినిత్యము హారతిని అందిస్తే బాగుంటుందని ఆ భగవంతుడి యొక్క సంకల్పం వలన మొన్న ఆదివారం ప్రారంభించవలసినటువంటి మహాహారతి ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఈ రోజు నుంచి ఎంతవరకు మన హారతిని ఇస్తుంటామో అంతవరకు తులసి కోట కూడా తులసమ్మవారు కూడా హారతిని అందిస్తాం. అది మీరందరూ కూడా ఈరోజు వచ్చారు కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క సంకల్పం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని భావించి మరి మన శివగారు ఎన్నో రోజుల నుంచి మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అనేక విధాలుగా అందరూ సంకల్పిస్తూ ఉంటూ ఈరోజు మన మహేష్ గారు, సదానంద గారు, అదేవిధంగా వారితో వచ్చినటువంటి అందరూ కూడా ఈరోజు రావడం, ఇది మన ఆశ్రమం, మన ఘాటు, మన హారతి అన్నటువంటి భావనతో ప్రత్యేకంగా ఈరోజు వచ్చారు కనుక మీరందరూ కూడా వచ్చారు కనుక తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ భగవంతుడిని ఏ విధంగా ఈ నిత్యహారతి ఒక్కరోజు కూడా ఆపకుండా ఇంతవరకు నడుస్తూ ఉందో అదేవిధంగా తులసమ్మవారి హారతి కూడా ఆచంద్ర తారార్కంగా ఎంతవరకు గోదావరమ్మ ప్రవహిస్తూ మనల్ని అందరినీ ఆశీర్వదిస్తుందో అంతవరకు కూడా తులసి హారతి కూడా ఇస్తామనే సంకల్పం. మీరందరూ కూడా ఆ అమ్మవారిని, భగవంతుని, సమస్త దేవీ దేవతల్ని, మన ఆచార్యులను, గురువులందరినీ కూడా ప్రార్థించండి. ఎందుకంటే ఒక కార్యక్రమం చేశామంటే చాలా విచారించి ఆలోచించి చేయవలసి వస్తుంది కనుక మరి ప్రతి నిత్యము చేయాలంటే, ఒకరోజు చేయాలంటే ఎంతో కష్టం. అటువంటిది ప్రతి నిత్యము మనం మన ఆశ్రమం నుంచి ఈ హారతి కార్యక్రమాన్ని అన్ని జీవులతో పాటు మనమందరం కూడా సుఖంగా, క్షేమంగా, సుభిక్షంగా సమస్త పాడి పంటలు కూడా బాగుండాలనేది గోదావరమ్మ యొక్క అనుగ్రహం వలన, సమస్త నదీ నదుల యొక్క అనుగ్రహం వల్లే ఉంటుంది. కాబట్టి అటువంటి నదమ్మ తల్లకు మనం నిత్యహారతి అందిస్తున్నాం. మరి ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరూ కూడా తులసికోట దగ్గరికి వెళ్దాం. అందరూ నచ్చినట్లుగా కొంచెం అమ్మవారికి పూజించి హారతినిచ్చి మనం వద్దాం. వచ్చిన తర్వాత మహాహారతి కార్యక్రమం ప్రారంభిద్దాం. జై శ్రీవేదం. ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सो सानिति एकदा ब्रह्मणोपहरति एकदेव जमान आयुस्तेजो दधाति सर्वमंगलम. తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని వచ్చేయండి. హరే నమః పార్వతీ పతే హర హర దర్శించేయండి. అలా పెట్టేయండి. పుణ్య సంభవ శరణాగతవత్సల అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ జగదీశ్వరి. ఓం శ్రీ తులసీ మాత్రే నమః. నమస్కారోమి. నమస్కారం చేసుకోండమ్మా.
ఎందుకు అంటే ఈ ధర్మానికి మూలం వేదం. వేదము సమస్త ప్రపంచాన్ని సృష్టిగా నడవాలి. జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క విలువలు ఎంత, మరి సద్గురువుల యొక్క విలువలు ఎంత, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి, ఎవరిని ఎంత మనం గౌరవప్రదంగా చూసుకోవాలి. తాత ముత్తాతలంటే ఎవరు, తాత ముత్తాతలంటే తెలియనటువంటి పరిస్థితి ఈ సమయంలో. కానీ తాత ముత్తాతలు వారి యొక్క తపస్సు చేశారో, ఎన్ని వ్రతాలు చేశారో మనం వచ్చాము. కాబట్టి వారిని మరవకుండా ఉండాలని ప్రతి నిత్యం కూడా పితృతర్పణాలు చేసే ఒక సనాతన ధర్మం మన హిందూ ధర్మం. అందులో అనేకమైనటువంటి దివ్య మంత్రాలు, అదేవిధంగా ఉత్తరమైనటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది శివాలయం కావచ్చు, వైష్ణవాలయం కావచ్చు, మరి దేవి ఆలయం కావచ్చు. ప్రతి దగ్గర కూడా అభిషేకానికి రుద్రాన్నే సమస్త దేవీ దేవతల యొక్క స్వరూపాలు ఉన్నాయి. సూర్యుని యొక్క దివ్య తేజస్సు, దివ్య స్పర్శలు అని యొక్క అద్భుతమైనటువంటి కిరణాలు ఉన్నాయంటే ఆ కిరణాలు ఒక్కొక్క రుద్రస్వరూపం. అటువంటి రుద్రస్వరూపాన్ని మనం ఈరోజు వీణ ద్వారా ఒక పనస విన్న తర్వాత హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మన ఆశ్రమంలో వేద పాఠశాలలు వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి మన పిల్లలు రుద్రాన్ని ఒక పనసను వాయించి మీకు వినిపించిన తర్వాత హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీరందరూ కూడా ఏదో ఇదొక కళ అనుకోవద్దు. మన సనాతన ధర్మం, మన బాధ్యత. ఇదేదో రుచి కాదు, నాకు ఇంట్రెస్ట్ వేదం చదవడం అనేటువంటి కాకుండా హిందూ ధర్మంలో పుట్టామంటే, సనాతన ధర్మంలో పుట్టామంటేనే మనకు వేదం చదవడానికి ఒక యోగ్యత. ఆ వేదం మీరందరూ కూడా చదవచ్చు, చదవాలి. మరి ఎలా చదవాలి అంటే మన SVPP శ్రీ వేద భారతి పీఠం వైదిక్ ఛానల్లో అనేకమైనటువంటి దివ్య సూక్తములను మీకు అటు క్లాస్ విధానంగా అంటే అధ్యయన క్రమంగా వినేదానికి కూడా అనుకూలంగా మీకు ఇబ్బంది పడకుండా అనేకమైన దివ్య మంత్రాలను మీకు అందజేస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి మీరందరూ SVPP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి దివ్య మంత్రాలను మీరు వినంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మీ పిల్లలకు నిదానంగా అందజేయండి. అప్పుడే తల్లిదండ్రుల యొక్క విలువలు వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది. అదే వేదం ఇచ్చినటువంటి దివ్యానుగ్రహం మనకు. అటువంటి వేదాన్ని మనం కొంచెం 4 మంత్రాలు విన్న తర్వాత హారతి కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి SVPP యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు. అది మన సనాతన ధర్మానికి మూలం. అందులో ప్రత్యేకంగా వేదాన్ని మీకు అర్థం ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, అనేకమైన మంత్రాలను మనం వినలేక తప్పిపోయాం చాలా వేల సంవత్సరాల నుండి. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మళ్ళీ మన సనాతన ధర్మం, వైదిక ధర్మం, ఋషి సంప్రదాయం రావాలంటే ఎప్పటికైనా మనం అందరం మన వేదాన్ని విని తరించి మన పిల్లలు కూడా తరింపజేయాలి. అదే తల్లిదండ్రుల యొక్క ముఖ్య కర్తవ్యం. అటువంటి ఆ వేదం యొక్క సదా భక్తిని మీకందరకు
భగవంతుడు సమస్త దేవీ దేవతలు మహర్షులు మన పూజ్య ఆచార్యులందరూ కూడా ప్రసాదించి రక్షిస్తారని భావించి అందరికీ జై శ్రీవేదం. నమో Sabe?
घोरघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वजनेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ श्री गङ्गामात्रे नमः नागकुम्भारतिं समर्पयामि श्री भक्तवत्सला गोविन्दा गोविन्द हर नमः पार्वतीपदे हर हर महादेव हर भागीरथी सुखदायिनी माता जग जल महिमानि अपवित्र पवित्रो सर्वावस्थान्तरो स्मरे पुण्डरीकाक्षं भवाख्या बृहत्तरश्चिभिः पुण्डरीकाक्ष 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 पुनादो पशुमान् भवति चन्द्रभामा अपां पुष्पं पुष्पान् प्रजावान् पशुमान् भवति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् जाह्नवी च विद्महे भयात् ॐ श्री गङ्गामात्रे नमः श्रीलोकसुन्दरविद्यवन्तपुष्पाक्षराञ्जलिं समर्पयामि नमस्करोमि स्वामी की जय सरस्वती माता की जय गंगा मैया की जय गोदावरी माता की जय वेद माता की जय गौ माता की जय भारत माता की जय सनातन धर्म की जय धर्म की जय हो धर्म का प्राणियों में विश्व का कल्याण हो हमारी शक्ति जय श्री वेदम जय श्री वेदम जय श्री वेदम श्री 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 वेद विद्यानगरी स्वामी वारी की जय श्री श्री वेद विद्यानगरी स्वामी वारी की जय श्री श्री वेद विद्यानगरी स्वामी वारी की जय हर पार्वती हर हर महादेव हर